బ్యాక్ టు న్యూస్. జమ్మూ కాశ్మీర్ పుల్వామా దాడిలో మరణించిన సిఆర్పీఎఫ్ అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు విద్యార్థులు. నల్గొండ పాత బస్తీ హనుమాన్ నగర్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రిటైర్డ్ ఆర్మీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ జరిపారు. జై జవాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా దాడిలో మరణించిన జవాన్లకు నివాళి అర్పించి నల్గొండ పాత బస్తీ హనుమాన్ నగర్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున్నటువంటి సిఆర్పీఎఫ్ కాన్వాయి వాహనాలు 2500 పైచిలకు సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలకు పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆదిల్ అహ్మద్ టాల్ అనే ఉగ్రవాది ఎక్స్ప్లోజివ్ ఉన్న వాహనాన్ని కాన్వాయి మధ్యలోకి తీసుకొచ్చి బ్లాస్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మా యొక్క భారతీయ సిఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిచర్యగా భారతదేశ జవాన్లు సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది. మనం కోల్పోయిన సిఆర్పీఎఫ్ జవాన్లకు ఈరోజు ప్రజలందరూ వందనం చేసుకునే విధంగా మేము వాళ్ళకు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. భారత్ మాతాకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.